ఫ్యామిలీతో కంటే మనం సెపరేట్ గా హస్బెండ్ తో ఉండడమే బెటర్ అంటారు. చేసుకునేది మగాడిని. ఆ మగాడు నీకు త్రూ అవుట్ నీ లైఫ్ అంతా ఉంటాడన్న నమ్మకంతో నువ్వు 7 అడుగులు వేసి పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకున్న తర్వాత హీ షుడ్ బి యువర్ బిగ్ సపోర్టర్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ హీస్ యువర్ రెడ్ ఫ్లాగ్, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎవరికి చెప్పుకుంటావు? నీకు ప్రాబ్లం ఉందంటే ఎవ్రీ టైమ్ యూ కాంట్ గో బ్యాక్ టు యువర్ మామ్ అండ్ కంప్లైంట్ ఇది నా ప్రాబ్లం అని ప్రతిసారి చెప్పుకోవాలి. అండ్ ఏంట్రా బాబు దీనికి ఇంత పెళ్లి చేసి ఇంత చేసిన తర్వాత ఏంటిది ఇప్పుడు కంప్లైంట్స్ తో వస్తుందన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు. అలా అని చెప్పి యూ కాంట్ కీప్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. నువ్వెంతకాలం అని భరిస్తావు? నీకు నువ్వు పెట్టుకుని యూ షుడ్ హ్యావ్ అ పార్ట్నర్ హూ షుడ్ బి సపోర్టివ్, హూ షుడ్ అండర్స్టాండ్ అన్ని విధాల. మీ హస్బెండ్ సపోర్ట్ ఉంటే అది ఫ్యామిలీలో ఉండొచ్చు, సెపరేట్ గానే ఉండండి, కానీ ఆయన సపోర్ట్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. కంబైన్ లో ఉన్నా సెపరేట్ గా ఉన్నా నీ హస్బెండ్ సపోర్ట్ అనేది ఉండాలి. నీకు అమ్మాయి ఒక ఇల్లు వదిలి వచ్చింది అంటేనే నీ మీద నమ్మకం పెట్టుకుని వచ్చినట్టు. సో నమ్మకం పెట్టుకుని వచ్చినప్పుడు ఎంత రాణిలా చూసుకోవాలి కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు అందరూ అలాగే అనుకుంటారు, కానీ మీ నాన్న చూసుకున్నట్టు నేను ఎందుకు చూసుకోవాలన్న కాన్సెప్ట్ లో కూడా అబ్బాయిలు ఉంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటాయి. బట్ అట్లీస్ట్